ధనుర్మాస దివ్యప్రసాదంగా చాలా చాలా కొత్త రెసిపీస్ చూపిస్తున్నాము. అయితే ఈ శనగపప్పు పాయసం కూడా అంతే టేస్టీగా ఉంటుందా? ఉంటుందండి. ఓకే, మరి శనగపప్పు పాయసంకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. శనగపప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇవండి కావాల్సిన పదార్థాలు. శేఖర్ గారు, మరి శనగపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తారా? ముందుగా దీనికి ప్రిపరేషన్ అండి. శనగపప్పుని బాగా కొద్దిగా గంట ముందు నానబెట్టేసి దాన్ని కొద్దిగా పప్పుగా ఉడికించుకోవాలండి. అంటే కొంచెం పలుకుగా ఉండాలి. పలుకుగా ఉండేటట్టు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంది అనమాట ఇది. సో ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కరిగి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలండి దాంట్లో. ఓకే. సో ఇలా కొద్దిగా వేపుకోవాలండి. ఓకే. సో ఇవన్నీ మీరు గార్నిష్ కి పక్కన తీసి పెడతారా, లేకపోతే డైరెక్ట్ అందులో వేసేసి కుక్ చేస్తారా? లేదండి, ఇవి తీసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉంటుంది, అది ఎలాగో చూపిస్తాను. అదే ప్రాసెస్. శేఖర్ గారు, మరి డ్రై ఫ్రూట్స్ ని మీరు వేయించేసేయండి. ఈలోగా చిట్కా చెప్పేసుకుంటాం. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు ఒక చిట్కా. మీ చర్మం పగిలినా లేదా రఫ్గా తయారైనా తిరిగి దాన్ని స్మూత్గా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే, ఒక ఫ్రెష్ క్రీమ్లో కొద్దిగా గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఇవన్నీ కలిపి ఆ క్రీమ్ని మీ స్కిన్కి మసాజ్ చేస్తే కనుక స్కిన్ ఫ్రెష్గా అవుతుంది. చిట్కా చెప్పేసుకున్నాం కదా, మరి డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడు తీసేస్తున్నాము, పక్కన పెట్టేస్తున్నాం. సో ఈ డ్రై ఫ్రూట్స్ పూర్తిగా వేగిపోయాయి. ఓకే. సో ఇదే నెయ్యిలో పాలు కూడా వేసుకోవాలండి. ఓకే. మరగాల పాలు కొద్దిగా వేడెక్కాలండి. ఓకే. ఇవి ఏంటండి, ఇవి కాచి చల్లార్చిన పాల, అంటే మీగడ తీసిన పాల, తీయని పాల? మీగడ తీసిన పాలేనండి ఇవి. ఓకే. సో దీంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. షుగర్ అంతా బాగా కలవాలి. అవునండి. ఓకే. ఆ తర్వాతే మనం ఏదైనా యాడ్ చేయగలుగుతాం. అవునండి. మరి ఈ సూప్ లో ఇన్ని వేస్తున్నాం కదండి ఇంగ్రీడియంట్స్, ఏ టేస్ట్ ఎక్కువగా వస్తుంది? ఫస్ట్ ఏ టేస్ట్ తెలుస్తుంది మనకి? మనకు వచ్చేసి ముందుగా ఫ్లేవర్ వస్తుందండి, ఇలాచీ ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ వచ్చేసి మన శనగపప్పు టేస్ట్ వస్తుందండి. పాయసం కదండి, సో తీసుకున్న కొద్ది శనగపప్పు డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. అవునండి. సో ఇక్కడ పాలు మరిగాయి. ఓకే. దీంట్లో కాస్త బియ్యం పిండి వేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండిని నీళ్ళలో వేసుకొని కలుపుకోవాలండి. ఓకే. సో ఉండలు లేకుండా ఉంటుంది. ఓకే. చిక్కబడుతుందండి? అవునండి, బియ్యం పిండి వేసాం కాబట్టి కొద్దిగా చిక్కబడుతుంది. ఈ చిక్కబడే కొద్ది మన ఈ శనగపప్పును యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఓకే. ఓకే అండి, మరి పాలు చిక్కబడేలోగా ఇప్పుడు ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మనం శనగపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూస్తున్నాం కదా. అయితే పాలు మరిగాయి. సో దీంట్లో ఇప్పుడు శనగపప్పు యాడ్ చేసుకోవాలండి. శనగపప్పు సో ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పొడి వేస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీని ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అనమాట. సో ఇలా అయిందండి. చివరిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో పాయసం కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మనము మరిగిస్తూ ఉండాలి. అవునండి. సో డిష్ అవుట్ చేసుకుందాం. సో డ్రై ఫ్రూట్తో చివరిగా ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఓకే. వేడివేడిగా శనగపప్పు పాయసం రెడీ అయిందండి. సో టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. ఓకే, చూసారు కదండి, శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసి చూడబోయే ముందు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దామా?
శనగపప్పు పాయసం తయారు చేసే విధానం క్లుప్తంగా. ముందుగా శనగపప్పు కొద్దిసేపు నానబెట్టి పలుకుగా ఉండేట్టు ఉడికించి ఉంచాలి. తర్వాత ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. తర్వాత పంచదార వేసి కరగనివ్వాలి. బియ్య పిండి కొద్దిగా నీళ్లలో కలిపి అందులో పోయాలి. ముందుగా ఉడికించి ఉంచిన శనగపప్పు అందులో వేసి కాస్త చిక్కబడుతుండగా యాలకుల పొడి, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, శనగపప్పు పాయసం రెడీ.